గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3 కదా. నిన్న వీడియో మా ఫ్రెండ్ ఒకటి చూసి బాగుంది, లాస్ట్లో అసలు రూట్ క్రేజీ ఉంది అన్నాడు. అసలు ఏంది అంటే డే 2 చూడాలి. అండ్ మీరు వీడియో చూసేటప్పుడు వాచ్ టిల్ లాస్ట్ వరకు చూస్తే అసలు ఏం జరుగుతుందో అర్థమవుద్ది. మధ్యలో స్కిప్ చేస్తే యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. మీకు బోర్ కొడితే కొంచెం ముందుకు లాక్కోండి అట్లా, బట్ ట్రై టు వాచ్ టిల్ లాస్ట్ మూమెంట్ వరకు. సో మీకు ప్రామిస్ చేసినట్టు డే 3 రిసార్ట్ వ్యూ అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మార్నింగ్. ఓకే, సో ఐ జస్ట్ టర్న్ ది కెమెరా అదర్ సైడ్, జస్ట్ లుక్ ఎట్ ఇట్. యా, సో మీకు ఒక క్రేజీ చూపిస్తాను, జూమ్ చేస్తున్నా. కెన్ యూ సీ ద జీప్ దేర్ కమింగ్, ద బలెరో వన్, అండ్ లుక్ అట్ దట్ వేర్ అక్కడి నుంచి వస్తుంది. అండ్ హియర్ ఐ యామ్. క్రేజీ ఉంది కదా వ్యూ. వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఓకే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఒకటి వేసుకోండి, కమెంట్ కొట్టండి. నేను మీతో ఎంగేజ్ అవుతాను, నాకు కూడా ఎంగేజ్ అవుతున్నట్టు ఉంటుంది. సో డూ ఇట్. లెట్స్ గో ఫర్ ద రిసార్ట్ టూర్. రూమ్ టూర్ చూపిస్తాను, ఐ టోల్డ్ యూ. సో చూపిస్తాను. యాక్చువల్లీ నేను వచ్చిన రూట్ మనం అట్లా పై నుంచి వచ్చామన్నమాట. అట్లా వచ్చి ఇలా ఈ పాత వచ్చాము, ఈ పాత వచ్చి ఇగో ఈ ట్రక్లో వచ్చాము. ఇది పెద్ద మిలిటరీ వ్యాన్ లాగా ఉంది, సో అంత హైట్ ఉంటుంది, దీంట్లోనే వచ్చాము. అదేమో రిసెప్షన్ డెస్క్ అనమాట లోపలంతా మీరు చూస్తే. సో పైన కూడా అన్ని రూమ్స్ ఉంటాయి. సో సమ్వేర్ ఇంకా చాలా లోపలికి వచ్చేసాం మనము. సో ఇది రిసెప్షన్ డెస్క్. ఇప్పుడు మీకు ఇంకా సూపర్ వ్యూ చూపిస్తా. సో ఇది మన వ్యూ. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ స్టఫ్ అంతా ఉంది. యూ కెన్ సీ ద మౌంటైన్స్ దేర్. యా, కిడ్స్ అక్కడికి వెళ్ళినారు ముందరికి, యూ కెన్ సీ దమ్. సో ఫస్ట్ రూమ్ చూపిస్తాను. ఐ వుడ్ లైక్ టు షో యూ ద రూమ్. ఇక అంటే ఇక్కడ రూమ్, ఇది రిసెప్షన్ కదా, మెయిన్ హెల్ప్ డెస్క్. సో ఇక్కడే ఉందన్నమాట మా రూమ్. సో ఇఫ్ యూ కమ్ హియర్, సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. మీకు చూపిస్తాను. దీప్తి అండ్ సంథింగ్ దీప్తి అని రాశారు. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. దిస్ ఇస్ ద రూమ్. ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్, దీని పేరు కెప్టెన్ నీమో అని పెట్టారు. ఇదేంటి హార్స్ది షూది ఉంటుంది కదా, హార్స్ షూది, ఇది పెట్టారు దీనికి. ఓకే, సో దిస్ ఇస్ ద బాత్రూమ్. ఫస్ట్ ఎంటర్ అవుతున్న బాత్రూమ్ ఉంది. ఇట్స్ గుడ్ ఇనఫ్, బిగ్ ఉంది. అండ్ ఇలా వస్తే బెడ్ కింగ్ సైజ్ ఉన్నట్టుంది. నిన్న కొంచెం క్వీన్ ఉంది, ఇది కింగ్ ఉన్నట్టుంది. సో నైస్. ఇక్కడ అంతా లగేజ్ పెట్టేసుకోవడానికి. ఇది క్లాజెట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ యువర్ స్టఫ్. సో ఇదంతా. సో ఇక్కడంతా హాట్ వాటర్, హీట్ చేసుకోవడానికి కొంచెం బిస్కెట్స్, వాటర్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఫ్యూ డ్రింక్స్, మెరిండా, ఫ్యాంటా అవి పెట్టారు. ఇఫ్ యూ వాంట్ సిట్ అండ్ వర్క్, దిస్ ఇస్ హియర్. సిట్ అండ్ రిలాక్స్ హియర్. స్లీపింగ్ ఈజ్ దేర్. ఓకే, సో ఇదేదో పెయింటింగ్ బాగుంది, ఐ డోంట్ నో వాట్ డస్ ఇట్ మీన్. ఓకే, సో ఇది మనకి బాల్కనీ అనమాట, బాల్కనీకి ఎంట్రీ. సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద బాల్కనీ, హియర్ ఇట్ ఈస్. చూస్తున్నారు కదా, మన రూమ్ నుంచి ఇలా ఉందన్నమాట. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, చిన్నవాడు అక్కడ ఉన్నాడు, కన్నలు అక్కడ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ జూమ్ అవుట్, సో ఇక్కడ నుంచి మా రూమ్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో ఐ కెన్ సిట్ హియర్. పిల్లలు అక్కడ ఆడుకుంటే చూసుకోవచ్చు. ద గ్రీనరీ, ప్రాపర్ గ్రీనరీ ఉంది. అండ్ ఇఫ్ యూ సీ ద మౌంటైన్స్, ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి. అవన్నీ యాక్టివిటీస్ అనమాట. ఇఫ్ యూ ఐ జూమ్ ఇట్, అక్కడ పాండ్ కనిపిస్తుంది చిన్నది, అక్కడ బాతులు ఉన్నాయి. సో ఇక్కడ మీకు నేను బోర్డ్స్ కనిపిస్తున్నాయి. గోల్డెన్ పాండ్, గిల్ పాండ్, ది గ్రీన్స్. ఇదంతా గ్రీన్స్. ద గోల్డెన్ పాండ్, గ్రిల్ పాండ్ అని ఇంకోటి ఉంది, అది అక్కడ ఇంకోటి కనిపిస్తుంది ఆ పాండ్. సో దెర్ ఈస్ అనదర్ పాండ్. సో అలా కొంచెం పైకి చేస్తే యూ కెన్ సీ ద మౌంటైన్స్. ఇట్ ఈస్ గుడ్, టూ గుడ్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇవన్నీ కింద స్టెప్స్ ఉన్నాయి అక్కడ వరకు. టూ నైస్. ఇకపోతే ఇక్కడేమో పిల్లలు ఆడుకోవడానికి నైట్ యూ కెన్ సిట్ అవుట్ హియర్. అండ్ ట్రాంపోలిన్ ఉంది, యూ కెన్ సీ ద ట్రాంపోలిన్ దేర్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో కిడ్స్కి మంచి రిలాక్స్ ఇది. మాకేంటంటే రూమ్ ఇక్కడే ఉంది, సో యూ కెన్ స్పాట్ ద వ్యూ బాగుంది. పిల్లలు ఆడుకుంటే ఇక్కడ నుంచో చూడొచ్చు. ఐఎమ్ రైట్ హియర్. సో ఇట్స్ టూ గుడ్.
అక్కడ చూడండి ఎలా ఉందో. ఓకే, వీళ్ళది పెద్ద కంపెనీయే. ఆ కింగ్స్ క్లిఫ్ లిటిల్ ఎర్త్, మళ్ళీ ఇది నాన్న వాట్ ఈస్ దిస్ నేమ్, ఇది డెస్టినీ ఫార్మ్ ల్యాండ్. సో ఈ 3 వీళ్ళవే అనమాట. కానీ డిస్టెన్స్ యూ హ్యావ్ టు ట్రావెల్ లిటిల్, అదైతే మైండ్ లో పెట్టుకోండి. ఇదైతే అక్కడ దిగేసి మళ్ళీ ఆ పెద్ద వ్యాన్ లో రావాలి నిన్న చూపించినట్టు. ఓకే, అక్కడ కింద ఎలా ఉందో చూపిస్తాను. విల్ గో డౌన్. ఇక్కడ కూడా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. సీ దేర్, సో నైస్. లెట్స్ గో డౌన్. ఓకే, సో నేను రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయా ఫైట్ రూమ్, బాటనీ బే, ఏదో స్టాపుల్స్, అన్విండ్ స్పా అని ఉంది. సో ఇక్కడ సర్వీసెస్ ఏమో ఇవన్నీ. అండ్ ఇవి పిల్లలు ఆడుకోవడానికి రూమ్ నుంచి చూపించాను కదా. సో రూమ్ ఇది మాది. సో యూ కెన్ హ్యావ్ ద వ్యూ ఆఫ్ దిస్ ఫ్రమ్ ద రూమ్. ఓకే, సో ఇక్కడ పార్టీస్ ఏమైనా చేసుకోవచ్చేమో, మేబీ సంథింగ్ ఇక్కడ. ఓకే, సమ్ ఏదో నైట్ టైం ఏదైనా హ్యాపెనింగ్ లాగా పెడతారేమో ఇక్కడ. సో లుక్ అట్ ది ఫ్లవర్స్, నైస్, ద కలర్, ద చామ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఇక్కడ, సో నైట్ ఇక్కడ మేబీ క్యాంప్ ఫైర్ వేయచ్చు. మన రూమ్ ఏమో ఈ ఫస్ట్ది. సో ఇందాక నీకు చూపించాను కదా, అక్కడ నుంచి ఉంది మన రూమ్. ఇదేమో క్యాంప్ ఫైర్, నైట్ ఇక్కడ కూర్చొని సిట్ అవుట్ వేస్తారేమో. అండ్ ఓకే, కమింగ్ హియర్ ఓన్లీ చిల్డ్రన్ బిలో 10 years. ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్. ట్రాంపోలిన్ ఉంది, యూ కెన్ హ్యావ్ ద యునో ఆడుకోవడానికి. ఇది స్లైడ్ ఉంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హియర్. ఐ రియల్లీ లవ్ ఇట్. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి పిల్లలు ఆడుకోవడానికి టైర్స్. ఇదేదో మిలిటరీ ట్రైనింగ్ లాగా ఈ టైర్స్ ఉన్నాయి. నైస్. అండ్ ఇఫ్ ఐ టర్న్ బ్యాక్, కిడ్స్ ఆర్ ప్లేయింగ్ దర్. అక్కడ స్వింగ్ ఉంది, ఉయ్యాల. సో దే ఆర్ హ్యావింగ్ ఫన్ దేర్. ఓకే, అండ్ చూడండి చూడండి, వ్యూ ఇస్ లైక్ ఫెంటాస్టిక్. లుక్ అట్ ది స్కై, క్లియర్ స్కై. ఇక్కడ ఈ గ్రీన్ ప్రపోర్షన్లో ఈ బర్గండీ కలర్ లీవ్స్ చూడండి, ప్రపోర్షన్ బాగుంది. అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ర్యాబిట్స్ హియర్. లుక్ అట్ దెమ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, వెరీ వెరీ చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి, బ్రౌన్, వైట్, బ్లాక్, గ్రే కూడా ఉంది. పాత్ పెట్టారు ర్యాబిట్స్ ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి, అదొక యాక్టివిటీ లాగా. ఓకే, దియర్ ఆల్ ర్యాబిట్స్ హియర్. సో ఇవేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పాస్ ఆన్ ట్రావెల్ చేయడానికి ర్యాబిట్స్కి ఒక యాక్టివిటీ. ఓకే, మా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి, వైల్డ్ ఉన్నట్టున్నాయి. మన ఇంట్లో ఇంత పెద్ద ఎప్పుడు పెరగాలి? ఓ మై గాడ్, లుక్ అట్ దిస్. సో బిగ్, సో బిగ్. మన ఇంట్లో కూడా ర్యాబిట్ ఉంది, కానీ ఇంత సైజ్ ఎప్పుడు పెరగాలి? ఓ మై గాడ్, లుక్ అట్ దెమ్. ఇక్కడ కూడా ఉన్నాయి. మీకు ఆ గ్రిల్ ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లే. బట్ వెరీ బిగ్ అబ్బా, వెరీ బిగ్. బన్నీ, టూ గుడ్, టూ గుడ్. మంచి మంచి రీల్స్ కానీ, మంచి మంచి ఫొటోస్ కానీ, యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కొచ్చు. ఈ వీడియో కొంచెం లెంత్ వచ్చేలా ఉంది. ఇది ఇంకో పాత ఇట్లా ఉంది. సో ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి. ఐ డోంట్ నో వాట్ ఆర్ దేర్. ఓకే, ఇందాక స్పా అని చూపించాడు కదా, మేబీ అది ఇటు వస్తుందేమో స్పాది. చాలా బాగుంది, చాలా బాగుంది. యూ కెన్ గో అప్ దేర్. ఇట్స్ ఆక్యుపైడ్, సమ్మన్ ఇస్ సిట్టింగ్ దేర్. సేవ్ ద నేచర్. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. హ్యావ్ టు గెట్ ద కిడ్స్. జస్ట్ టూర్ చూపిస్తున్నాం మీకు. అండ్ దెర్ ఇస్ సంథింగ్ హియర్. ఇది స్విట్జర్లాండ్ టైప్లో అనిపిస్తుంది నాకు, ప్రాపర్ స్విట్జర్లాండ్. హార్స్ రైడర్స్ ఉన్నాయి, హార్స్ రైడ్ చేయించవచ్చు పిల్లలకి. మూవ్ హౌస్ అని ఇక్కడ మెన్షన్ చేసినాడు. దిస్ ఇస్ ప్రాపర్ హార్స్ థింగ్. ఇక్కడ హార్స్ ఉంది, హార్స్వి సంబంధించిన యూనో సీటింగ్ వి బెల్ట్స్ అండ్ ఆల్. ఓకే, హెల్మెట్. ద హార్సెస్ ఆర్ హియర్. మంచి రఫ్ ఉన్నాయి. టూ గుడ్. ఇటు చూడండి నా ముందు. ఓకే, వై అండ్ జెడ్ స్టేబుల్స్ అంటే పైన ఏముందో తెలియదు మరి. ఇఫ్ ఇట్ మై టర్న్ మై కెమెరా యూ కెన్ సీ అనదర్ హౌస్ దేర్. అది కూడా చాలా బాగుంది. ఓకే, లైక్ ఊటీలో మీకు కొంచెం క్లమ్జీ ఉంది. అంటే నీకు పక్కనే ఉంటే కొంచెం ఆ వ్యూ అవుట్ అంతా కనిపిస్తుంటుంది, కానీ కొంచెం ఇల్లులు అవన్నీ కింద ఉంటాయి. ఇక్కడ అలా లేదు. దిస్ ఇస్ ప్రాపర్లీ యూనో మంచి నేచర్ ప్రాపర్గా ఆక్యుపైడ్ ఉంది ఇది. అంటే డిస్టర్బెన్స్ లేకుండా. చికెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ బ్రింగ్ ది కిడ్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ టు డూ హియర్. లుక్ ఎట్ దెమ్.
చికెన్స్. కొత్త మనుషులు వస్తే అట్లా వెళ్ళిపోతున్నాయి. ఐఎమ్ న్యూ ఇయర్ కదా. యాక్చువల్లీ పర్ డేకి దే ఆర్ ఛార్జింగ్ 10,000. ఓకే, పాత్ ఉంది ఇటు, చాలా పెద్దగానే ఉంది ఇది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఐ ఫీల్ లైక్ ప్రాపర్ స్విట్జర్లాండ్ ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే ద వే దే ఆర్గనైజ్డ్, అంటే ఆ హౌసెస్ కానీ ఈ వాక్ పాత్ కానీ. ఓకే, ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై వైఫ్, ఎందుకంటే తనే చూసి బుక్ చేసింది. ఓకే, ఐ మేడ్ అర్ లిటిల్ అప్సెట్, ఎందుకంటే ఎందుకు నాన్న ఇంత దూరం అన్నాను కానీ, బట్ ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్. నైస్, హ్యావ్ టు గో బ్యాక్ నో. చూడండి, ఇట్స్ టూ గుడ్. వాకింగ్, గార్డెనింగ్ ఇస్ గుడ్. బాగుంది, రెయిన్ లేదు. ఫ్లవర్స్, ఓకే, ప్లాంటేషన్ ఇస్ గుడ్. ఫ్లవర్స్ అగైన్. సో లుక్ అట్ దిస్. ఏదేదో ట్రైన్ది చిన్న బోగి ఉన్నట్టుంది. ఓకే, యూ హ్యావ్ ద బాస్కెట్బాల్ స్టఫ్ హియర్ టు ప్లే. చూస్తున్నారు కదా నా వెనక పాత ఎలా ఉందో. ఇట్స్ గుడ్. పిల్లలేమో ఇంకా కిందికి వెళ్తున్నారు. ఐల్ గో దేర్, లెట్స్ గో దేర్. కింద కూడా అన్ని రూమ్సే. ఈవెన్ దే హ్యావ్ ద బెస్ట్ వ్యూ యాజ్ వెల్. కింద నుంచి ఇట్లా కూర్చొని యూ కెన్ ఎంజాయ్ దిస్ వ్యూ. మనకి పైన ఇచ్చారు రూమ్. దిస్ వన్ ఇస్ హౌస్. ఇక్కడ సేపు ఇంతసేపు ఉయ్యాలుగా అటు వెళ్ళిపోయినారు వీళ్ళు. ఓకే, ఓ నానా మళ్ళీ చాలా పైకి ఎక్కాలి నానా. యూ గాయ్స్ వెంట్ టూ ఫార్. వెళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ లైక్ ప్రాపర్ స్విట్జర్లాండ్ ఫీల్ అనిపిస్తుంది నాకు. మెయిన్గా యునో మౌంటైన్, ద లెవెలింగ్, అంటే కొంచెం డౌన్ ఉండి మళ్ళీ అక్కడక్కడ హౌసెస్, కాటేజెస్. ఇట్స్ లుకింగ్ గుడ్. యూ మస్ట్ బీ హియర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు. ఓకే, బట్ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ గుడ్. మేము హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు నుంచి మళ్ళీ కూర్గ్, లైక్ 3 hours పడుతుంది. ఈ లొకేషన్ డైరెక్ట్ వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుంది ఇక్కడైతే. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ డక్స్ ఉన్నాయి, ఏదో పాండ్ ఉంది కదా, ఆ పాండ్ దగ్గరికి వెళ్తున్నారు. వెదర్ ఈస్ గుడ్, ఎందుకంటే ఎండ ఉంది, గాలి కూడా వస్తుంది చల్లగా. సో ఐ డోంట్ ఫీల్ దట్ హార్ష్ ఆన్ మై స్కిన్ సన్ది. ఓకే, ఇది జూలై, మేము జూలైలో వచ్చాము. సో టుడే ఇస్ July 15th. ఐ మీన్ మై వైఫ్ బర్త్డే కదా, సో July 15th. సో ఇప్పుడైతే ఇట్లా ఉంది, ఎందుకంటే వర్షాలు పడితే మేబీ ఇంత ఉండకపోవచ్చు. లోపల రావడం కూడా చాలా మడ్డి ఉంది. వర్షం పడితే చాలా బురద అవుతుంది, అండ్ కొంచెం ట్రావెలింగ్ కూడా ఇంకా కష్టం అవ్వచ్చు. ఓకే, దిస్ టైం కొంచెం వర్షాలు లేట్ అయినాయి కదా, బట్ హియర్ ఇట్ ఇస్ గుడ్. ఇక్కడ చిన్న పాండ్ ఉంది కదా, దే కేమ్ హియర్ టు వాచ్ ఇట్. ఓకే, హ్యాపీ బర్త్డే చెప్పింది. హాయ్, సెపరేట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి పెడతారు. షీప్స్ అక్కడ ఉన్నాయి, చూద్దాము. షీప్స్ అక్కడ షీప్స్ ఎక్కడ ఉన్నాయంట పైన. ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ సేమ్ లైక్ స్విట్జర్లాండ్. ఇప్పుడు తిప్పి చూపిస్తాను, చూడండి. యూ విల్ ఫీల్ ఇట్. లుక్ అట్ ద గ్రీన్, ద లష్ గ్రీన్ అండ్ ద స్కై. కనల్ నాట్ దేర్, యూ కమ్ హియర్. సో ఇందాక నేను చికెన్స్ దగ్గరికి వెళ్ళాను కదా పైకి, హార్స్ అదంతా అక్కడ ఉంది. ఓకే, సో ఇలా ఉందన్నమాట మొత్తం వ్యూ. ఓకే, కానీ యూ లైక్ ఇట్? ఇక్కడ ఉండిపోమా మరి. మన ఫ్యామిలీ ఇక్కడ లేరు కదా, అమ్మమ్మ వాళ్ళందరూ, నానమ్మ వాళ్ళందరూ ఇక్కడ లేరుగా. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్, వాచింగ్ దిస్ థింగ్. అండ్ ఇంకా చాలానే ఉంది, ఇంకా పోతుంది రోడ్ ఎటో ఇది. నో, విచ్ వే ఇట్ లీడ్స్ టు, వే ఇట్స్ గోయింగ్? ఐ థింక్ దెర్ ఇస్ అనదర్ పాండ్. అక్కడ పాండ్ దగ్గరికి వెళ్తుందేమో దట్ రోడ్. ఐ హావ్ సీన్ ద షీప్స్ హియర్ నానా. వేర్ ఇస్ ద షీప్స్? ఓకే, జిప్ లైన్ ఉంది. సో దెర్ ఇస్ అ జిప్ లైన్ హియర్. సో యూ కెన్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి జిప్ లైన్. కెన్ యూ వాంట్ టు డూ ద జిప్ లైన్? ఐఎమ్ రెడీ టు డూ ఇట్. జిప్ లైన్ అంటే చూపిస్తాను నీకు, యాక్టివిటీ ఉన్నప్పుడు చూపిస్తాను. ఓకే, సో యాక్టివిటీస్ చేసేటివి, పిల్లలు ఆడుకునేటివన్నీ ఇంకో లాగ్లో పెడతాను సపరేట్గా, Day 4లో. సో హౌ యూఆర్ హ్యావింగ్ ఫుడ్ ఎలా ఉంది, అండ్ ఇంకా పిల్లలు నైట్ టైమ్స్ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అండ్ హార్స్ వీళ్ళు రైడ్ వెళ్తారు. సో ఫ్యామిలీతో హాఫ్ అన్ ఎలా జరుగుతుందో విల్ సీ ఇట్ ఇన్ ద Day 4. ఐ హోప్ యూ హ్యావ్ సీన్. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా మర్చిపోతే Day 4లో యాడ్ చేస్తాను. అండ్ ఐ హోప్ యూ లవ్ ద రిసార్ట్. ఇట్స్ టూ గుడ్. అంటే మొత్తం ఇంకా ఈ టెరిటరీ మొత్తం మందే అన్నట్లాగా బిల్డ్ చేశారు వీళ్ళు. సో నోవేర్ ఇట్స్ మనది కాదు అన్నట్టుగా లేదు. మనకేంటంటే వేరే కూర్గ్లో మెయిన్ టౌన్లో ఉన్నప్పుడు అది ఆ ఏరియా వరకే మంది అనిపిస్తుంది. ఇక్కడ అలా లేదు,
కంప్లీట్లీ టెరిటరీ మొత్తం అనేదన్న ఫీల్ అట్లా అరేంజ్ చేశారు దీన్ని, అంటే ప్లేస్ కూడా అట్లా ఉంది. ఐ హోప్ యూ లవ్ దిస్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ యాక్టివిటీస్ ఎట్లా జరిగినాయో పిల్లలు ఎట్లా, అది విల్ డూ ఇట్ ఇన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పుట్ అ లైక్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, వాంట్ టు సే సంథింగ్, drop it in the comments. I'll read your comments, I'll value your comments. I'll see you in the day 4. Thank you for watching. Have a good one. Bye.